గడిచిన 10 సంవత్సరాలుగా సినిమా వాళ్లకు ప్రభుత్వం తరపున పురస్కారాలు అందజేయాలన్న డిమాండు ఉన్నది. రాష్ట్ర విభజన జరిగాక అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఈ అవార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. ముఖ్యంగా నంది పేరుతో ఇచ్చే ఈ అవార్డులు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమని భావించిన నాటి ప్రభుత్వం తెలంగాణకు మాత్రం మరో పేరుతో అవార్డులు ఇవ్వాలని తొలుత సంకల్పించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని నియమించింది, వారి సూచనలను పరిగణలోకి తీసుకుంది. కారణం ఏదైనా అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి చివరికి ఎన్నికల తరుణంలో పాత టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ ప్రచారంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే సినీ వర్గాలకు హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ అవార్డులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. దాని ప్రకారమే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో దీన్ని పునరుద్ఘాటించారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డులను అంటే సినిమా, టీవీ, నాటకరంగ అవార్డులను గద్దర్ పేరుతో ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఈ గద్దర్ పేరుతో ఇవ్వడం పట్ల కొందరు అసంతృప్తిని, అభ్యంతరాలను వ్యక్తం చేస్తే కొందరు స్వాగతించారు. నిజానికి సినిమా వరకైతే సినిమాకు గద్దరు చేసిన సేవ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆయన పాటలు కొన్ని సినిమాల్లో మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆయన కూడా నటించాడు. కానీ మొత్తంగా గద్దరు జీవితం అంతా కళాకారునిగానే ఉన్నాడు. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కళాకారుడు ఆయన. రాతగాడు, పాటగాడు, ఆటగాడు. కాబట్టి గద్దర్కు పేరుతో ఇచ్చే అవార్డులను నాటక రంగానికి మాత్రమే పరిమితం చేసి సినిమాలకు మాత్రం ఆయన పేరు మీద ఇవ్వకుంటే బాగుండేది అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతుంది. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ పేరును తెర మీదికి ఎందుకు తెచ్చారనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. గద్దర్ పేరు చెప్పగానే తెలంగాణకు ప్రతిరూపంగా ఆయన కనిపిస్తారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే ముందు గద్దర్కు ఆ ప్రభుత్వాధినేత చేసిన అవమానం కూడా పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. గద్దరు చనిపోయాక గద్దరు తనయకు మన హైదరాబాద్లోనే పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. గద్దర్కు రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారనేది దీనిపై స్పష్టమైంది. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో గద్దరు కీలక పాత్రధారి. కేసీఆర్ లాగే గద్దరు కూడా ఒకవైపు తన సామాజిక వర్గం కావచ్చు, కళారంగంలో కావచ్చు, తనదైన శైలిని ఆయన కొనసాగించి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం అనగానే ఇప్పటి వరకు మనకు కేసీఆర్ పేరే గుర్తుకొస్తుంది. దాన్ని చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి గద్దర్ పేరును తెరపైకి తెస్తున్నారనే విమర్శలు లేదా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే తెలంగాణను తెచ్చింది కూడా, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే భావన ప్రజల్లో వెళ్ళేలా రేవంత్ రెడ్డి పావులు కలుపుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటూ ఎన్నికల్లో ప్రచారాస్త్రం అందుకొని ఆ తర్వాత వివిధ హామీలతో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా తామే నడిపినట్టుగా చెప్పుకునే ప్రయత్నమే ఈ గద్దరు పేరుతో ఇచ్చే అవార్డులని కూడా అంటున్నారు. ఇకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది వాస్తవం. జెండా పట్టని అంటే తెలంగాణ ఉద్యమ జెండా పట్టని వాళ్లకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కితే జెండా పట్టిన వాళ్లకు, ప్రాణాలు ధారపోసిన వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే రేవంత్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి కలిగించేలా, వాళ్ళు చేసిన సేవలను కొనియాడేలాగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమానికి కూడా తామే కారణమని తెలియజెప్పే ప్రయత్నమే ఇది. ఇక గద్దర్ పేరుతో అందరికీ అవార్డు ఇచ్చే బదులుగా గద్దర్ పేరుతో ఏదన్నా ఒక అవార్డు నెలకొల్పి దానికి గద్దర్ స్మారక పురస్కారం అని అందజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది.